చెప్పారం మోగుదానా మా స్థలంలో చెత్త ఇద్దంటే మా స్థలం మీద పడి ఏడుస్తూ ఉంటారు ఏందే మీరా ఎవరే నీ కత్త సిగ్గులేందానా మీ అమ్మ మీ బాబు కూడా సిగ్గులేదే చిన్న బిడ్డను పట్టుకొని ఏందా మాటలా ఆడబిడ్డవని కూడా చూడండి మరి అది ఉండదు నీకు ఆడబిడ్డ సిగ్గు లేకుండా వరుసలు కలుపుతున్నావు కదే ఎందుకత్తా మేమంటే అంత దేశునికా రే పోండ్రా ఈ గీత దాటి రావద్దని ఎన్నిసార్లు చెప్పినా మీక వస్తానే ఉంటాయేమో ముద్రష్టం పట్టినాటియా ఏమే నెత్తం పెట్టుకొని పోతావా సెలవా గమ్మ అంటే కొద్ది ఎక్కువ మాట్లాడుతున్నావు కదా అత్త ఏందే ఎక్కువ మాట్లాడేదే నా స్థలంలోకి నువ్వు వచ్చినావే ఏందే మీదకు పరిగెత్తున్నావా నువ్వేందా అరుస్తున్నావా మీరేంది మా ఇంటి ముందు వచ్చి తెచ్చేస్తున్నారా? ఆ కాగితం అట్ట పడింది ఎత్తేయమన్నాను కుటుంబం అంతా కొట్టేదానికి బరిగిస్తున్నారు బాబా మన స్థలంలో పడితే మనమే ఎత్తుకోవాలంట వేసింది వాళ్ళు వాళ్ళే ఎత్తుమను బాలాజీ ఇంత ముందు చూస్తున్నాడు కూర్చొని నీ భార్య రచ్చేసేది యో ఈ మీ అక్క అఖిలా నా సోతికి పాసిపోయింది గీసిపోయింది ఊడ్చి పెడతా ఉంటది ఆ కుక్క విశ్వాసంతో దానికి సపోర్ట్ చేస్తున్నది బాలాజీ ఏంది మాకు ఈ రచ్చలా? నీ భార్యకి నోరు ఎక్కువైపోతుంది. చిన్నపిల్లకాయల మీద ఏంది ప్రతాపం చూపించేదా? మీ బావగాడు ఉండల్లా వాడు పోసే ముందు తాతాడు ఈడు అందుకే వీళ్ళ పక్కన మాట్లాడుతున్నాడు గతి లేని కుక్క ఏందే బరి తగ్గించి మాట్లాడుతున్నాను ఈ పనికి దాని మాట్లాడుతావు కదరా నా బట్ట గీత దాడి మన స్థలంలోకి వచ్చింది బావా ఇదే వదిలే కిల్లారానా ఏం మా చెల్లి గీత దాటి మీ సల్లో గడి పెట్టినానే ఇంకా కాసుకోరా ఈ గీత దాటి మేము రావు మీరు అడిగి పెట్టినారనుకున్నా యాలా ఫస్ట్ దీన్ని కాలించేస్తాను సురేష్ అన్న నీ 10,000 డబ్బులు అడుగుంటాను బావా అక్క మనకి ఎందుకు గొడవలా? గీత ఎంత తుడిపేస్తే పోతాదా? విమలమ్మ చాలా మంచిది, గుణశేఖర్ అన్న చాలా గొప్పోడు. ఎవరు అందరూ ఒక దగ్గర నిలబడుకొని మాట్లాడుకుంటారా? అందరూ కలిసిపోయినారా? ఎవరికి తెలియకుండా ఇద్దాం అనుకున్నానమ్మా 10,000. ఇప్పుడు అందరికి తెలిసిపోయింది కదా, అందరికి తెలిసే ఇస్తున్నాను 10,000 తీసుకో. తప్పు కోసం చూడమే ఎట్లా చేస్తున్నారా? నా కోడలన్నా ఏదో ఆడుకుంటా ఉంటే అరిసినా అలా కోపం అడుగుతుందన్నా నేను మీ అత్తను కదా పచ్చి తీసిస్తాను మే సరేలే ఇనపటిక కుట్టి తరిమేద్దాలేమ్మా ఇదే అంది మీరు కొట్లాడుకున్నారు డబ్బు కోసం టైపినారా? కార్తీక నువ్వు ఎక్కిలాడదాం నాకు మాత్రకు 100 ఉంటాయి. అంటే మీరంతా ఒకటేనా? కార్తీక నువ్వు బాగా తాగబోతురా బట్ట యో ఈ నాగేశ్వరి డబ్బు కోసం మంచిగా మాట్లాడుతుందియా. కార్తీక డబ్బు కోసమే బతుకుతారు మే జనాభంతా ఎన్ని నాటకాలైనా ఆడతారు. బంధాన్ని కలుపుకోవాలి కానీ వదులుకోకూడదు ఇలా చక్క కుటుంబాలన్నాక గొడవలు వస్తుంటాయమ్మా, అవన్నీ పట్టించుకోకూడదు, మర్చిపోయి కలిసి ఉండాలి. చిట్టి తనకు అన్ని తెలుసు. పదండి.